నాయుడు గారు ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటల్ని ఆయన రిపీట్ చేశాడు. ఆయన ఏమీ చెప్పలేదు కదా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరు భుజాలు ఎందుకు? బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాటే అది, ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తూ ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు సాక్షులు ఏ ఒక్కరూ ఈరోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6:15 ముందే గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట? ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట? ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు ప్యాంటు మళ్ళీ సర్జరీ అయిన పాయింట్లో కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ని ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితులను కల్పించావే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజమేంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు బాధపడక భయపడక ఏం చేస్తారు? మేం కాదు, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నది ఆయన. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆ మాట చెప్పాడు. ఇంకా చెప్పాలి, ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. అంటే కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదానికోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చన్న గారు ఏమీ మాట్లాడాల, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవి ఏవన్నా కూడా అల్టిమేట్లీ లబ్ధిదారుడు ఆయనే. అది కోడికత్త అయినా గులకరాయి అయినా, తండ్రి మరణమైనా బాబాయ్ హత్య అయినా, అన్నింటినీ ఆయన ఒక సింపతిగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళీ బాధితుడిగా నటించేది ఆయనే.
నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను నేను. సార్ చెప్పండి. వీళ్ళకి ఏబిఎన్ గురించి సిబిఎన్ గురించి ఇంకా సరిగ్గా తెలియదని అనిపిస్తుంది నాకు. రాజకీయాల్లో సిబిఎన్ ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి చూడండి మీరు. అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఆయన విధానం. 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశాడు. నువ్వు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ రాజకీయం. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేశావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు? అరే నీకు డెమోక్రసీ మీద ఏమాత్రం నమ్మకం ఉంది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా నా ఛానల్ దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటాడు, ప్రజల కోసం మాట్లాడతాను అని చెప్తాడు. ఆయన అందరినీ రాస్తాడు. ఎవరిని వదిలాడు రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేదా? ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మీద రాయలేదా? దట్ ఈజ్ హిస్ డ్యూటీ. ఆయన క్షేత్రస్థాయిలో నుంచి మీలాగా కలం పట్టుకున్న స్థాయి నుంచి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి, చెప్పడమే నా ధర్మం అనేటువంటి నమ్మిన వ్యక్తి. ఏబిఎన్ని బెదిరించాలనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఎందుకనంటే మీ తండ్రి వల్ల కాలేదు, మీ రాజకీయ గురువు వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు. నువ్వేదో ఇవాళ చేస్తావు అని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు మానుకోమని చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు మీరు. కేసులు పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా ఆపారు, ఇక ఛానల్ ఎక్కడ టెలికాస్ట్ కాకుండా చూశారు, అన్నీ కూడా చేశారు. మీకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదు. అధికారంలో ఉన్న మేమేమో ప్రజల కూలీలన్నీ చెప్పుకుంటాం, మీరు మాత్రం ఇంకా పాలకులు, పెత్తందారుల మనస్తత్వం. అడుగడుగునా కూడా మీ పెత్తందారుల వ్యవస్థ, బయటికి వెళ్తే రప్పా రప్పా నరుకుతామనేటువంటి వ్యవస్థ, ప్రజల్ని హింసిస్తాము, బెదిరిస్తాము అనేటువంటిది ప్రత్యక్షంగా ఇప్పుడే చెప్తున్నారంటే మీరు శాసనసభలో లేకుండా పోయారు, రేపు ప్రజల్లో కూడా లేకుండా పోతారు, గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం మేము. చెప్తాను. డెఫినెట్గా ఒక్క అరటిపండు మీదనే కాదు, చాలా వాటి మీద ఇవన్నీ ప్రభావం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా, ఎందుకనంటే యుద్ధం అనేటువంటిది ఎవ్వరి చేతిలో లేనటువంటి పరిస్థితులు మనకివి. సో వాటిని గమనిస్తున్నాం, ఎట్లా ఏ స్టేజ్లో ఏం